Hi everybody, welcome to day 23, Polish Your English. Yesterday we celebrated International Mother's Day. Yeah, mother fights as a warrior for her children in the war of this life. జీవితం అనే కథన రంగంలో తల్లి ఒక యోధురాలుగా పిల్లల గురించి పోరాడుతుంది. It's a great thing. Anyhow, today we are going to have a topic. Actually, nowadays in this lockdown period, everywhere vegetables are distributed for the poor people. Vegetables? Can you say vegetables? టీఏబిఎల్ఈ టేబుల్ ఉంది కదా అని వెజిటేబుల్ అనడానికి లేదు, అలాగే వెజీ కూడా కాదు. వెజీ వెజ్గా, టేబుల్ టెబుల్గా, టెబుల్ బుల్ అనడానికి బియుఎల్ కాదు, అక్కడ బిఎల్ఈ ఉంది. వెజిటబుల్, వెజిటబుల్. ఇట్స్ నాట్ వెజిటేబుల్ ఆర్ వెజిటేబుల్ ఆర్ వెజిటేబుల్. ఇట్ ఈస్ ఓన్లీ మొత్తం అన్ని కలిపి ఒకేసారి పలకాల్సి వస్తుంది, వెజిటబుల్. సో we have brought vegetables from the market. Some people give some emphasizing cannot be taken literally. ఆయన చాలా ఎగ్జాగరేట్ చేసి మాట్లాడతారని అంటారు. ఎగ్జాగరేట్, ఎగ్జాగరేషన్, పెద్ద ఎగ్జాగరేషన్ అని బాబు అంటారు. ఇస్ ఇట్ ఎగ్జాగరేషన్? ఎగ్జాగరేషన్ కాదు, ఎగ్జాజరేషన్ కాదు. రైట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఎగ్జాజరేషన్. ఎగ్జాజరేషన్. ఇట్స్ ఎ బిగ్ ఎగ్జాజరేషన్. ఎగ్జాజరేషన్. రైట్. అండ్ వీ హ్యావ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏంటో తెలుసు మనకి, ఏ అండ్ ది ఆర్ ద. బట్ ఏది ఎప్పుడు పలకాలి సింపుల్గా చెప్తాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. ద కింగ్ వెంట్ టు ఫారెస్ట్. దేర్ వాజ్ అన్ యాపిల్. ది యాపిల్ వాజ్ రెడ్ ఇన్ కలర్. ఇక్కడ 4 వేరియేషన్స్ మీరు చూపించారు. ఫస్ట్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ కింగ్ చెప్పాను. అ కింగ్ ప్రొనౌన్సియేషన్లో చాలా తక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయని ఎక్కడ తెలిసిపోతుందంటే ఏని ఏగా పలికేస్తారు. దేర్ వాజ్ ఎ కింగ్, ఏ కింగ్. ఏ మళ్ళీ ఏని పలుకుతారు. సో ఇక్కడ ఏని అగా పలకాలి, అ. దేర్ వాజ్ అ కింగ్. ఇక్కడ అ అంటే ఒక అని అర్థం. వెన్ వీ ఇంట్రడ్యూస్ వన్ థింగ్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ దాట్ సిచ్యువేషన్ వీ షుడ్ యూస్ అ. సో ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైమ్ అనగనగా ఒక రాజు గారు ఉండేవారు. దేర్ వాజ్ అ కింగ్. నెక్స్ట్, ద కింగ్ వెంట్ టు ద ఫారెస్ట్ అనం. తెలుగులో అయితే ఆ రాజు గారు అడవికి వెళ్ళారు. సో ఇక్కడ అ కింగ్, ఏ కింగ్ అయితే మనం అన్నాం మొట్టమొదటి ఏ రాజుగారి గురించి చెప్పాము ఆ రాజుగారే అని అర్థం. ద అంటే ఆ. ఇక్కడ గమ్మత్ అంటే అ అంటే ఒక, ద అంటే ఆ. దేర్ వాజ్ అన్ యాపిల్ ఇన్ ద ఫారెస్ట్. దేర్ వాజ్ యాన్ యాపిల్ అన్నాం. యాన్ యాపిల్, యాపిల్ వావల్ కాబట్టి యాన్ వాడతాం, ఆ విషయం తెలుసు మీకు. ది యాపిల్ వాజ్ రెడ్ ఇన్ కలర్ అన్నాం. ఇక్కడ ది యాపిల్. When we introduced the apple for the first time, we said an apple. The apple which was already introduced in the last sentence, the same apple is this. So for that we use the apple was red in color. Idi the utilization of a and the in a sentence, right? Is it clear? And now let us see yesterday's task. Yesterday's was a tongue twisting term. Tongue twister అంటే నోరు తడబడేలాగా ఉండే మాట, నోరు తిరగకుండా ఉండేలాంటి మాట టంగ్ ట్విస్టర్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. టంగ్ ట్విస్టర్స్. పారాప్రోస్డోకిన్స్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రీక్ వర్డ్. పారా అంటే అగెన్స్ట్, ప్రోస్డోస్కిన్ అంటే ఎక్స్పెక్టేషన్. యాక్చువల్లీ దిస్ పారాప్రోస్డోకిన్స్ అనే ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా మనకి? ఈజ్ టిపివి రమణ గారు, వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సార్. సో ఈ పారాప్రోస్డోకిన్స్ అగెన్స్ట్ ఎక్స్పెక్టేషన్, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి వ్యతిరేకంగా, అంటే ఒక యాంటీ క్లైమాక్స్తో ఆ సెంటెన్స్ ఎండ్ అవుతుంది. చాలామంది అద్భుతంగా తీసుకొచ్చారు ఈ ఎగ్జాంపుల్స్. అగెయిన్స్ట్ అన్నాను నేను, చాలా ఎక్కువ మనం వాడతాం. అగెయినెస్ట్ అంటాం, అగెయినెస్ట్, వ్యతిరేకంగా వెళ్ళిన అగెయినెస్ట్, అగెయినెస్ట్ అంటాం. నెక్స్ట్, ఎన్ఈఎస్టీ నెక్స్ట్ లేదు అక్కడ, పిచ్చికి కూడా ఏం లేదు అక్కడ. అగెయిన్స్ట్, ఎన్ఎస్టీ మొత్తం కలిపి ఉన్నాయి, జాయిన్ అయిపోయి. సో అగెయిన్స్ట్, ఎస్ స ట కలిపి అగెయిన్స్ట్గా పలకాలి. అగెయిన్స్ట్ గుర్తుంచుకోండి. మన వాళ్ళందరూ అద్భుతంగా ఆ పారాప్రోస్డోకిన్స్ అద్భుతంగా తీసుకొచ్చారు. డోంట్ ఫర్గెట్ టు వ్యూ దిస్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, ఆఫ్ చేసి పాజ్లో పెట్టి చూడండి. సో టుడేస్ టాస్క్ ఈజ్ హైపర్బలే. హైపర్బలే న్యూ టర్మ్ కదా మనకి ఈరోజు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి కాబట్టి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. వన్ ఆఫ్ ద ఫిగర్ ఆఫ్ స్పీచెస్ కాదు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. హైపర్బోలే ఇందాక మనం చెప్పుకున్నాం, జ్ఞాపకుందా? ఎగ్జాజురేషన్, ఎగ్జాజురేషన్ సేమ్.
హైపర్బోలే ఈస్ అన్ ఎగ్జాజురేటెడ్ స్టేట్మెంట్. ఒక విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని ఎగ్జాజురేటెడ్ స్టేట్మెంట్ అంటాం. ఇట్స్ వెరీ నియర్ బై ఇంపాసిబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ లిటరల్లీ ఇట్ కెనాట్ బి accepted. దట్ ఈస్ ఎగ్జాజురేషన్. ఎగ్జాజురేటెడ్ స్టేట్మెంట్ని హైపర్బోలే అంటాం. నౌ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. దిస్ షాపింగ్ కాస్ట్ మీ $1 million. Exaggeration. It's an exaggeration. My God, this bag weighs a ton. It's another exaggeration. A ton cannot be held by anybody. And no one makes a shopping. No one makes a shopping of $1 billion. Okay. So these are the examples for hyperbole. And hope you will bring so many examples tomorrow. And wish you all the best. Thank you. Bye.